బానుశ్రీ వెల్కమ్ టు బానుశ్రీ ప్రపంచం. మనం ఆన్లైన్లో అమెజాన్ ఆన్లైన్లో సీడ్స్ పెట్టుకున్నాం కదండి. 100 వెరైటీస్ వచ్చాయి. 50 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ సీడ్స్, 50 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్ సీడ్స్. ఇవన్నీ ఇవి మన గార్డెన్లో వండి చినంగాకు చాలా మంచిది, మీ అందరికి తెలుసుంటుంది. చినంగాకు మన సబ్స్క్రైబర్స్కి, మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ అడ్రస్లు రాసి పెట్టామండి. నేను ఇంకా సెండ్ చేసేదే ఉంది మీకు పోస్ట్లో, అంతే. అడ్రస్లన్నీ రాసి పెట్టాము. అంకిత్ గారు, కమలకుమారి గారు, భద్రావతి గారు, ప్రియాంక, ఇంకెవరే మొత్తం 25 మెంబర్స్ ఏమో అయ్యారండి మనకు. ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అంటే మనకి కామెంట్స్ చేసేవాళ్ళు మెయిన్. అందుకని వాళ్ళందరికీ నా దగ్గర ఉన్న అడ్రస్లు అయితే ఉన్న అడ్రస్లకి మాత్రం సెండ్ చేస్తున్నాను. ఎవరైనా అడ్రస్లు మిస్ అవుతే మాత్రము సారీ అండి. మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. బానుశ్రీ ప్రపంచం అని ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, అక్కడ మీరు నాకు మెసేజ్ చేయండి. మీకు ట్రై చేస్తాను సీడ్స్ సెండ్ చేయడానికి. ప్రస్తుతానికైతే ఒక 30 మెంబర్స్కి అలా సెండ్ చేశానండి సీడ్స్. ఇదండి, ఇవన్నీ ఫస్ట్ వచ్చేసి మనము ఫ్లవర్ సీడ్స్ పెట్టుకుందామండి. సాయిల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామండి. అన్నిట్లలో వీటిలో దాన్ని సపరేట్గా నేను ఈరోజు నాటుకుందాం అనుకుంటున్నాను. రాధిక ఒక 2 డేస్ అవుతుంది సాయిల్ని ప్రిపేర్ చేసి చక్కగా వాటిని అన్నిటిని తడిపి పెట్టేసిందండి. అయినా మళ్ళీ డ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము అన్నీ పెట్టేసుకుందామండి. ఏదేది పెట్టుకోవాలో అవి ఇలా పెట్టేసుకున్నాం. అన్ని ఫ్లవర్ సీడ్స్ అయితే మొత్తం పెట్టేసుకుంటున్నానండి. వెజిటేబుల్ సీడ్స్ మాత్రం ఓన్లీ అది కీరా, బఠానీ, అలాంటి వాటర్ మిలాన్, కొన్ని అలాంటివి మాత్రం కార్న్, లాంగ్ బీన్స్ అలాంటివి కొన్ని పెట్టుకుంటున్నాను. రేర్ వెరైటీస్ మిగతాయి మొత్తం కాకర అలాంటివి పెట్టుకుంటున్నాను. సోరా వెజిటేబుల్స్ మాత్రం అవి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే క్యాప్సికమ్ ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. ఎలా పెట్టుకుంటున్నానో చూద్దామండి. ఫస్ట్ మ్యారీగోల్డ్ అండి, ఇది ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అంట. ఈ జిప్ కవర్స్ తీసేసి ఇది మొత్తం ఎక్కువగా వర్మి కంపోస్టే ఉందండి. సాయిల్ తక్కువ, వర్మి కంపోస్ట్ ఎక్కువ ఉంది ఇందులో. ఎందుకంటే మనకి మట్టిలో అయితే తొందరగా అవి మొలకెత్తవు కదండి, అందుకని ఎక్కువ వర్మి కంపోస్ట్ వేసినాము. ఇదో ఇలా పెట్టేసుకున్నానండి. ఒక సైడ్ మొత్తం సాయిల్తో కవర్ చేసేస్తున్నాను అంతే. ఇప్పుడు దీన్ని మనకి ఏం పెట్టామో ఆ ప్లేస్లో అని గుర్తుకు ఉండడానికి ఇప్పుడు మొత్తం అన్ని పెట్టేశానండి. పెట్టేసి టూత్ పిక్ ఉంది కదండి, టూత్ పిక్తో ఇలా కుచ్చేస్తున్నానండి. కుచ్చేసి ఇలా పెట్టేసుకుంటున్నాను, ఇలా టూత్ పిక్. అప్పుడు ఈ ప్లేస్లో వచ్చినాయి ఈ మొక్కలు అని మనకు అక్కడ జిప్పు మళ్ళీ క్లోజ్ చేశానండి వాటర్ పోకుండా. కాబట్టి అది వాటర్ పడ్డా కూడా మనకి అవి ఏం కావు. ఇక్కడ వచ్చేసి పెటూనియా పెట్టుకుంటున్నానండి. దీంట్లో ఇంకో మ్యారీగోల్డ్ ఉంది. ఇంకో మ్యారీగోల్డ్ ఎక్కడో పోయింది, గోల్డ్ ఇగో ఇక్కడ. ఇది వచ్చేసి ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ అంట. 2 బంతిలు ఒకటే దగ్గర పెట్టేసుకుందాం. మొత్తం అన్ని పెట్టేసుకుంటున్నానండి. ఇవి సక్సెస్ అవుతే మనం ఎవ్రీ ఇయర్ ఇలా ఇచ్చుకోవచ్చండి. 3 అంటే చూద్దాం ఎంత సక్సెస్ అవుతుందో. అంటే మనం జాగ్రత్తగా జాగ్రత్తగా మనము సీడ్స్ పెట్టుకునే విధానాన్ని బట్టి కూడా దాని జర్మినేషన్ అనేది రేట్ ఉంటుందండి. మనం గట్టి నేలలో పెట్టుకొని అలా ఉంటే దాని జర్మినేషన్ ఉంది తక్కువ ఉంటుంది, నెంబరు పర్సెంటేజ్. అందుకని మనం పెట్టుకునేది కూడా విధానం కూడా ముఖ్యమండి. కోకోపీట్, ఇసుక వాటిలో మాత్రం పెట్టుకోవాలి. మళ్ళీ ఇది క్లోజ్ చేస్తున్నానండి, పైన ఇలా పెట్టేస్తున్నాను. అప్పుడు మనకు వాటర్ అనేది పోదు. ఇది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను.
ఇది ఇలా ఇలా. ఇప్పుడు ఇది ఒకటి కంప్లీట్ అయిపోయిందండి. అన్నిటికి వాటర్ ఇచ్చుకుంటాను, తర్వాత అన్నీ పెట్టుకున్న తర్వాత వాటర్ ఇచ్చుకుంటాను. అన్నీ మొత్తం అలాగేనండి. ఇది వచ్చేసి ఏంటో ఇవన్నీ పేర్లు, క్రిస్యాంతం అంట, పెటూనియా అంట, పెటూనియా, జినియా మన దగ్గర మనకు ఉన్నాయి కదండి జినియా సీడ్స్. ఇది ఒక కలర్స్ అంట, మరి ఏం కలర్ వస్తుందో చూద్దాం. పెట్టి కొంచెం ఈ పేర్లు మనం విన్న పేర్లు అండి. వాళ్ళు వింటర్ సీడ్స్ అవన్నీ ఇచ్చారు కానీ నేను ఏమంటా అన్ని పెట్టేస్తున్నా. చూద్దాం అసలు అది ఎంతవరకు సక్సెస్ అవుతామో తెలుస్తుంది కదా. అన్నీ వేసేస్తున్నానండి. ఒక 20 ఇచ్చినట్టున్నారండి జినియా. 20లో మనకి ఎంత ఒక 10 వచ్చినా చాలు కదండి. చూద్దాం. నా దగ్గర లాస్ట్ ఇయర్ ఎన్ని జినియాలు వచ్చినాయో మీరు చూసారు. నా గార్డెన్లో దాదాపుగా ఒక 4-5 కలర్స్ ఉండే. నావేమైనాయి అంటే జినియా అన్ని కలర్ కలిసిపోయినాయండి. మనం ఏ కలర్ ఏంటో కూడా చెప్పుకోవడానికి లేకుండా అయిపోయింది నాకు. ఇది అన్నమాట. ఒక దగ్గర జినియా పెట్టేశాను. ఏంటో ఇవన్నీ పేర్లు, ఇవన్నీ అయితే ఎప్పుడు వినని. క్రిస్యాంతం అంట పెడదాం, పెటూనియా అంట పెడదామండి. జినియా ఇంకేమన్నా వచ్చిందా? గజానియా పెడదామండి. గజానియా పేర్లు మనం విన్న పేర్లు కదా. ఈ గజానియా ఆల్రెడీ మా గార్డెన్లో ఉండే గజానియా. నేను నర్సరీలో కొనుక్కొచ్చాను ప్లాంట్స్, బట్ మనకి ఈసారి సీడ్స్ ఇచ్చాయి కాబట్టి ఈ పేర్లు విన్న పేర్లు పెడదాం. కొంచెం ఇలా అన్నీ నాటేసుకుంటానండి. లెందిగా అయిపోతుంది వీడియో కాబట్టి ఇలా అన్నీ పెట్టేసుకొని సీడ్స్ నేను ఇలా టూత్ పిక్ పెట్టుకుంటున్నాను. మనకి ఏమవుతుందంటే లెందిగా అయిపోతుందండి వీడియో. చూడండి నాకు 1 అవర్ పట్టిందండి లిటరల్గా. 50 వెరైటీస్ ఫ్లవర్ సీడ్స్ పెట్టాను, అన్నీ పెట్టేశానండి. వెజిటేబుల్ సీడ్స్ ఒక 20 వెరైటీస్ పెట్టాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.